నేను చూశాను, వెతికాను. యేసు లాంటి వ్యక్తి ఇంకొకటి కనపడలా నాకు. ఎందుకు నీకు వీధిలో ప్రకటిస్తే భయం, బజార్లో కూటం పెడితే భయం? ఒకవేళ నీకు సౌండ్ ప్రాబ్లం అయితే చెప్పు, కొంచెం సౌండ్ తగ్గించుకోండి ఆయన అని తగ్గిస్తారు. డోంట్ వరీ. ఇష్టమైతే నువ్వు, లేకపోతే తలుపులు వేసుకొని నీ చోప ఏదో నువ్వు చూసుకో. కానీ వీధిలో తిరిగి, బజార్లో తిరిగి ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే అనుకుంటా పోతే ఆపండి ఆపండి ఆపండి. వామ్మో, ఏంది ఏడుకొచ్చారు? వచ్చారా? దడగ అమ్మింది. ఎందుకు వచ్చారు? వీళ్ళు వస్తే మారిపోయిద్దని నమ్మకం. నిజంగా మనకంటే వాళ్ళ విశ్వాసమే గొప్పదండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నిజంగా వాళ్ళ విశ్వాసమే గొప్పది. అంతసేటు కలవరపడుతున్నారంటే ఎందుకు అనుకున్నా మరి? వీళ్ళు ఏం చేయర్రా, ఒక్కసారి వాళ్ళు మన బజార్లో కూడా అట్టు పోయారంటే అంతే, 4-5 కుటుంబాలైనా బాప్తీసం ముందు ఉంటారు. ఇక ఈ 4-5 కుటుంబాలు ఈ బజార్ మొత్తాన్ని ఒక దారి చేయటమే దీక్షగా పెట్టుకుంటారు. ఆ విధంగా మనకు అన్యాయం జరుగుతుందిరా. మన తాగుబోతులందరూ మారిపోతున్నారా. మరి బార్ షాపులు ఎట్లా నడుస్తాయిరా? వేశ్యలందరూ మారిపోతున్నారా. మన వ్యభిచారం చేయటానికి ఎట్రా? మన కాళ్ళు మొక్కి మన కాళ్ళు గడిగే వాళ్ళంతా నీకు మాకు తేడా ఏందని ప్రశ్నిస్తున్నారా. మన కాళ్ళకి దండం పెట్టేవాళ్ళంతా మనతో పాటు ఈక్వల్గా కూర్చుంటే ఎట్టరా? మన అయ్యగారులోరా, మనం జిజ్జీలం రా, జిజ్జీలం. అజీ మన జీ అంతా పోయిద్దిరా. ఎట్టరా? మనం బతుకంతా మనమే ఏలాలరా. పాపం చతుర్ముఖ వ్యూహం అన్నీ కొంతమంది సేవకుల్ని చంపారు, కొంతమంది సేవకుల్ని దుర్మార్గంగా ప్రచారం చేశారు, కొన్ని చోట్ల సువార్త ఆపారు, కొన్ని చోట్ల చర్చీలు కూల్చారు. ఆగిద్దా? ఎప్పటిదాకా ఆగదు? రాకడ వరకు ఆగదు.